Indumati, being a student of Civic Center, now Deputy Tahsildar in the government service of Andhra Pradesh. ఫస్ట్ గా మీ యొక్క సక్సెస్ ని ఎవరి యొక్క ప్రోత్సాహంతో మీరు ఈరోజు మీకు సక్సీడ్ అయినారని అనుకుంటున్నారు? మీ గురించి బ్రీఫ్ గా అలా మాట్లాడుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా సస్టైన్ చేస్తారు, కంటిన్యూ చేస్తారు అనేది ఎవరైతే గ్రూప్ 2 మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఓకే సార్. చెప్పండి. ఓకే. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ సార్. మా నాన్నగారు అయితే నా చిన్నప్పుడు చనిపోయారు 6th క్లాస్లోనే. మొత్తం నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఇక్కడ మొత్తం 3 సార్ ఇక్కడ ప్యాటర్న్ చూసుకుంటే ఫస్ట్ ఫ్యామిలీ, టీచర్స్, ఇంకా సెల్ఫ్ నేను. ఈ ముగ్గురు అయితే దీనివల్ల నేను సక్సెస్ అయితే సాధించాను. ఫస్ట్ ఫ్యామిలీ సార్. నా బ్యాక్గ్రౌండ్ మొత్తం చిన్నప్పటి నుంచి మొత్తం అమ్మే సార్. ఇంకా నాకు ఒక అక్కకి మ్యారీడ్, బావగారు రైల్వే సార్. సో ఫ్యామిలీ నా స్ట్రాంగ్ సపోర్ట్ సార్. అదే ప్రిపరేషన్లో కానీ, ఎమోషనల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్గా కానీ ఏదైనా మొత్తం ఫ్యామిలీకి డెడికేట్ చేస్తాను. ఇంకొకటి తీసుకుంటే మెయిన్ ఇప్పుడు ప్రిపరేషన్కి ఎమోషనల్ సపోర్ట్ అయితే ఫ్యామిలీ, బట్ ప్రిపరేషన్లో తీసుకుంటే సపోర్ట్ అయితే టీచర్స్ మెయిన్. తర్వాత కోచింగ్ అయిపోయాక ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్ 24లో. ప్రిలిమ్స్కి మెయిన్స్ అయితే టెస్ట్ సిరీస్ మొత్తం నేను సివిక్ సెంటర్లో తీసుకున్నాను. అక్కడ ఉన్న బ్యాచ్ మొత్తం చాలా ఫ్రెండ్లీగా ఉండేది సార్. మెయిన్స్ అయితే నేను 50 days ప్లాన్ తీసుకున్నా, 90 days ప్లాన్ తీసుకున్నా. 50 days ప్లాన్ ఒకలా అంటే 90 days ప్లాన్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయింది సార్. అంటే డైలీ టెస్ట్ కూడా ఉంటాయి కదా దాంట్లో? ఎస్ సార్, డైలీ టెస్ట్లు మొత్తం ఉంటాయి. అంటే సిలబస్ మొత్తం కవర్ అయ్యేలా ఉంటుంది. మళ్ళీ ఇంకా లాంగ్ టెస్ట్లు కూడా ఉంటాయి. అంటే సివిక్స్ అంటే టెస్ట్ సిరీస్ రాసే వరకు ఒకలా ఉండేది నా ప్రిపరేషన్. టెస్ట్ సిరీస్ రాసాక ఒకలా మొత్తం చేంజ్ చేశాను సార్. ఈ మధ్యలో ఏం చేంజ్ చేశారు? అంటే కోచింగ్ తీసుకునేటప్పుడు మనకి కాన్సెప్ట్స్ తెలుస్తుంది, ఎస్ సార్, సర్ఫేస్ లెవెల్లో కావచ్చు, కొంతవరకు మనకి ఎక్స్పోజర్ తెలుస్తుంది. ఎస్ సార్. అది కోచింగ్ తో ప్రిపరేషన్ తో ఫస్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఎస్ సార్, ఒక షాక్ లాగా ఉంటుంది. ఎస్ సార్, డెఫినెట్లీ. అంటే టెస్ట్ సిరీస్ రాసేంత వరకు ఏముంటదంటే మనకు అన్ని తెలుసు, మనం అన్ని చేయగలం అని ఉంటుంది. వన్స్ ఎగ్జామ్ రాశాక మనకి ఏం వచ్చు, మనం ఎంత చేయగలం అనేది నాకు అర్థమైంది సార్. నేను జూలైలో 24 అంటే ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ స్టార్ట్ చేశాను సార్ ప్రిపరేషన్. 24 నేను జూలైలో 50 days ప్లాన్ తీసుకున్నా. 50 days ప్లాన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ టైంకి నేను ఏమంటే 100% నేను ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేస్తాను అనిపించేది. వన్స్ నేను టెస్ట్ చేసి రాసాక అర్థమైంది నేను ఎక్కడ ఉన్నాను. ఫస్ట్ నేను అంటే ఈ కాంపిటీషన్ రేస్ లో అసలు నాకు ఏమొచ్చు. ఈ టెస్ట్ సిరీస్ వల్ల అనలైజేషన్ మనకు బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు బిట్స్ లో ఎలా అంటే మనం ఎక్కడ రాంగ్ చేసాం, నిజంగా ఇది లక్క వల్ల వచ్చిందా, ఈ 4 points మనకి నిజంగా తెలుసా, లేదంటే 4 ఆప్షన్ తెలుసా. నేను అనలైజేషన్ అయితే ఎవ్రీడే నేను చేసుకునేదాన్ని సార్. ఇంకా ఎవ్రీడే మార్క్ షీట్ పెడతారు కాబట్టి అంటే కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా ఉండేది సార్. అక్కడ కాంపిటీషన్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బెస్ట్ వాళ్ళే అంటే టెస్ట్ సిరీస్ రాసుకున్నారంటే 100 ఒక 50-90% అంటే ప్రిపరేషన్ మ్యాక్సిమం ఉంటుంది. వాళ్ళే కాంపిటేటివ్ కాబట్టి కొంచెం కాంపిటేటివ్గా, తర్వాత అనలైజేషన్ గా అలా టెస్ట్ సిరీస్ అయితే హెల్ప్ అయ్యి సార్ బాగా. ఇంకా ఇక్కడ మీరు ఒక మాట టెస్ట్ సిరీస్ తర్వాత నా ప్రిపరేషన్ చేంజ్ చేసుకున్నాను అన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సార్, ముందు ఈ బిట్స్ ఎలా ఉంటాయంటే కొంచెం సివిక్ సెంటర్ ఎలా అంటే బిట్స్ ప్యాటర్న్ అంటే కొంచెం యూపీఎస్సీ ప్యాటర్న్ గా ఉండేది సార్. అంటే ఎప్పుడు సార్స్ ఏమంటారంటే గ్రూప్ 2 క్రాక్ చేయాలంటే గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 క్రాక్ చేయాలంటే యూపీఎస్సీ లెవెల్ ప్రిపేర్ అవ్వాలి. అంటే మన ప్రిపరేషన్ హైగా ఉన్నప్పుడు మనం ఎలా బిట్ ఇచ్చినా చేయగలం. ఇదైతే నేను నమ్ముతా సార్. ఇప్పుడు ఎలా అంటే మనకి మోడరేట్ గా రావచ్చు, ఈజీగా రావచ్చు, హార్డ్ గా రావచ్చు. పేపర్ అనేది మన దాంట్లో లేదు. మనం బోర్డు ఎలా ఇచ్చినా సరే మనం క్రాక్ చేయాలి, అది టార్గెట్. సో నేనేమనుకున్నా అంటే జూలై అంటే 24 మెయిన్స్ అంటే జూలై కదా, అక్కడికి అంటే మెయిన్స్ ప్రిపరేషన్ మొత్తం అదంతా 1 year కదా సార్. జూలైలో నేను 50 days ప్లాన్ రాసా. ముందు అయితే నిజంగా నేను అంటే సివిక్ సెంటర్లో అంత స్కోర్ చేయలేకపోయేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్స్ లో. బట్ నేను ఆ టైంకి అయితే నేను బాగానే ప్రిపేర్ అయ్యాను. కొంచెం అంటే డైరెక్ట్ బిట్లు కొన్ని ఉన్నాయి, స్టాటిక్, డైనమిక్ ఉండేది, కరెంట్ అఫైర్స్ ఉండేవి, అలా బిట్స్ ఉండేవి. సో నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నానో అలా అని ముందు ఏంటంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్స్ లో కొంచెం హార్డ్ ఉండేది, అంటే నేను అంత స్కోర్ చేయలేకపోయేదాన్ని. బట్ 90 days ప్లాన్ మాత్రం నేను టాప్ లో ఉండేదాన్ని. అంటే ఇంకా నాకు ఒక్కసారి అర్థమైంది ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని నాకు అర్థమైంది. అంటే అంటే ఎప్పుడు టెస్ట్ సిరీస్ ఎలా హెల్ప్ అవుతాయంటే
మనం చదివింది అసలు మనం ఎలా అనలైజ్ చేస్తున్నాం. నాకు టైం మేనేజ్మెంట్ ముందు ఎగ్జామ్స్ లో నాకు అంత తెలియదు. అంటే ఎప్పుడు కూడా నేను ఎగ్జామ్ రాసిన 150 ఉంటే మార్క్స్ కి ఒక 130 వరకు రాసేదాన్ని. ఇంకా 20 క్వశ్చన్స్ నేను రాయలేకపోయేదాన్ని. ఎవ్రీడే ఇంకా 90 డేస్ ప్లాన్ తీసుకునేదాన్ని, విత్ ఇన్ టైంలో రాయాలి. ఇంకోటి సివిక్స్ అంటే ఏంటంటే సేమ్ అలా ఎలా ఉండేదంటే ప్యాటర్న్, హాల్ టికెట్ నెంబర్ కూడా ఫిల్ చేయాలి. సో టైం ఎలా మేనేజ్ చేయాలో అర్థమయ్యేది, విత్ ఇన్ టైంకి తీసుకునేవాళ్ళు పేపర్. సో దానివల్ల నేను స్టార్టింగ్ ఎగ్జామ్స్ నాకు టైం సరిపోయిపోయేది కాదు. బట్ ఎవ్రీడే మనకి ఒక ప్రాక్టీస్ టెస్ట్ లా ఉంటుంది కాబట్టి ఇంకా టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నా. ఇంకా తర్వాత ప్రిపరేషన్ ఎలా హెల్ప్ అయిందంటే ఆ పేపర్స్ అన్ని తీసుకునేదాన్ని. ముందు 50 డేస్ ప్లాన్ లో ఏదైతే తప్పులు చేశానో నేను 90 డేస్ ప్లాన్ లో చేయలేదు. 50 డేస్ ప్లాన్ లో నేను కొంచెం లో స్కోర్ తో ఉండేదాన్ని. 90 డేస్ ప్లాన్ లో మాత్రం టాప్ లో ఉండేదాన్ని. ఎవ్రీడే ఎప్పుడు కూడా టాప్ 10 లో ఉండేదాన్ని, ఒక్కొక్కసారి టాప్ 1 లో కూడా వచ్చేదాన్ని. సో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది కదా, ఎస్ సార్. టాప్ ఉంటే ఆటోమేటిక్ గా ఎస్ సార్. మన తర్వాత స్టేట్ లో టాప్ ఉంటాం అనేది ఎస్ తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో రాస్తుంటారు, విశాఖపట్నంలో రాస్తుంటారు, ఎస్ సార్. ఆన్లైన్ లో రాసే వాళ్ళు ఉంటారు, వీళ్ళకందరికి కలిపిస్తుంటాము. సో టాప్ 10 లో వస్తున్నామంటే కంపల్సరీ మనకి ఎస్ సార్. టాప్ 10 లో ఖచ్చితంగా ఉంటారు. సో నాకు ఇంకా బాగా హెల్ప్ అయింది సార్. నేను ఆ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసుకొని, అంటే కొంచెం అంటే ప్యాటర్న్ ప్రతి 4 ఆప్షన్ చదవాలి కాబట్టి సేమ్ బోర్డ్ లెవెల్ కూడా అలానే ఉంటుంది కాబట్టి నాకు టైం మేనేజ్మెంట్ కొంచెం నేర్చుకున్నా. బిట్స్ అంటే ప్రతి చాప్టర్ కూడా కవర్ అయ్యింది కాబట్టి సో ఎవ్రీడే చాప్టర్ కూడా రివిజన్ అయిపోయేది. ఈ 90 తర్వాత లాంగ్ టెస్ట్లు ఉండడం వల్ల 150 మార్క్స్ ఉంటుంది కదా. సో అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ 4 మనకి మెయిన్స్ లో మెయిన్స్ 4 అంటే మన టాప్ స్కోర్ అయితే మెయిన్స్ లో కదా రావాలి. 4 సబ్జెక్ట్స్ ని 2 సబ్జెక్ట్స్ మ్యాచ్ చేసేవాళ్ళు, ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ చేసేవాళ్ళు, ఒక్కోసారి 4 సబ్జెక్ట్ మ్యాచ్ చేసేవాళ్ళు. దీని వల్ల ఎలా అంటే మన బ్రెయిన్ ని 4 సబ్జెక్ట్స్ కూడా అంటే మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం మనం 4 సబ్జెక్ట్స్ ని కూడా మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి. కాబట్టి ఎలా అంటే ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ని అంటే మనం నా చదివే టైం అంటే ప్రిపరేషన్ కూడా చేంజ్ చేసుకున్నా. ముందు ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకొని తర్వాత మ్యాచ్ చేయడం. ఇప్పుడు ఏపీ హిస్టరీ పాలిటీ ఇచ్చేటప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ కాకూడదు బిట్స్. ఈవెన్ 4 ఎగ్జామ్స్ కూడా ఒకేసారి పెట్టేటప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ కాకూడదు. అంటే మనం కొంచెం మన బ్రెయిన్ ఇలా అంటే ఒకదానికి ఒకటి అలా పెడతాం కదా సార్. సో ఈ ప్యాటర్న్ వల్ల నాకు కొంచెం ప్రిపరేషన్ చేంజ్ చేసుకున్నా, కొంచెం మంచిగా చదివేలా నాకైతే ఇది హెల్ప్ అయింది సార్. ఇంకెక్కడ నేను తీసుకోలేదు సార్, ఓన్లీ సివిక్స్ సెంటర్ తీసుకున్నా టెస్ట్ సిరీస్ మొత్తం. థ్యాంక్ యూ ఇందుకండి. మీలాగ ఈరోజు సక్సీడ్ అయ్యి చెప్తున్న మాటలు ఏంటంటే ఫస్ట్ ఒక మనకి కాన్సెప్ట్స్ తెలిసిపోవాలి. ఎస్ సార్. కోచింగ్ అయినా సెల్ఫ్ స్టడీ అయినా ఏదో ఒక కోచింగ్ అయిపోవాలి. ఎందుకంటే కొద్ది కాన్సెప్ట్స్ ఆ భరోసా ఉంటుంది. నేను కోచింగ్ తెలుసు, కాన్సెప్ట్స్ తెలుసు, ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ నుంచి వచ్చారు, ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ తెలియదు అనే ఒక ఇది ఉంటుంది. బట్ ఒకసారి కాన్సెప్ట్స్ అంతా వినేసినామంటే మనకి కోచింగ్ అయిపోయిందని ఒక మెంటల్ స్ట్రెంత్ వచ్చేస్తుంది. దెన్ వాట్ యూ హ్యావ్ డన్ ఈస్ దట్ టేకింగ్ ద టెస్ట్ సిరీస్ అండ్ రెక్టిఫైయింగ్ త్రూ ద మిస్టేక్స్. ఎస్ సార్. సో అది మీరు చాలా ప్రాపర్ గా చేశారు, మీలో తెలుస్తుంది. ఎందుకంటే 50 డేస్ నుంచి 90 డేస్ కి వచ్చే లోపల అక్కడ ఉన్న మిస్టేక్స్ రిపీట్ చేయకపోవడమే మన యొక్క ఇంటెన్షన్. ఎస్ సార్, డెఫినెట్లీ. ఇంకా ఇంకొక రూల్ ఏంటంటే ఈ మధ్య చెప్తుంటే ఒక 10,000 క్వశ్చన్స్ మెయిన్స్ లో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఎస్ సార్. 10,000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే పర్టికులర్ గా మనకి 2 పేపర్లు ఉన్నాయి, 300 క్వశ్చన్స్. ఆ 10,000 క్వశ్చన్స్ 3 టైమ్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ సర్వీస్ వస్తుందా స్టూడెంట్ కి? అంటే మాక్సిమం అంటే 10,000 క్వశ్చన్స్ కూడా అంటే మాక్సిమం కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి సార్. అంటే మాక్సిమం అవుతాయి సార్. అంటే మనం ఎక్స్ప్లెనేషన్ పేపర్ ఇస్తారు కదా సార్, ఆ ఎక్స్ప్లెనేషన్ పేపర్ లో మీకు అదే కాన్సెప్ట్ కూడా క్లియర్ అంటే అందరూ అంటే ముందు మనకి ఏంటి వాట్ ఈస్ వాట్ అని మొత్తం కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే ఈ 10,000 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక బిట్ కి ప్రతిదానికి అంటే కీకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్. అందులో మనకి ఒక కాన్సెప్టే క్లియర్ అయిపోతుంది. సో దానివల్ల మాక్సిమం మేబీ అంటే మనకి ఏది ఇంపార్టెంట్ అనేది కదా ఎండ్ ఆఫ్ ద డే కావాలి. సో అది కొంచెం మాక్సిమం అయింది సార్, క్లియర్ అయింది. అప్పుడప్పుడు నేను ఓరియంటేషన్ చేస్తుంటాను, మీ మైండ్ సెట్ మార్చడం, అప్పటి వరకు ఉన్న ఎగ్జామ్ డిమాండ్ తెలుసుకోవడము. ఇలాగ స్టూడెంట్స్ ఎగ్జామ్ డిమాండ్ పట్టుకుంటే సక్సెస్ అనేది అవుట్కమ్ బై ప్రొడక్ట్ మాత్రమే. మళ్ళీ ఈ అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే మీరు కోచింగ్ తీసుకోకపోతే ఎక్కడో దగ్గర తీసేసుకోండి. ఇక్కడే తీసుకోవాలి, సివిక్ సెంటర్ లో తీసుకోవాలని ఏం కాదు, మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుంది అక్కడ తీసేసుకున్న తర్వాత కంపల్సరీ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఏమవుతుందంటే మనం ఎక్కడున్నాము, ఆ రోజుకి ఎక్కడున్నాము, ఫైనల్ ఎగ్జామ్ కి ఎక్కడుండాలి అనేది మనకి క్లారిటీ తెలుస్తుంది.
ఇంకొకటి మీరు చేస్తుంది ఏంటంటే టెస్ట్ సిరీస్ తీసుకోవడం కాదు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని అనాలిసిస్ చేయడం. ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్ సార్ అది. అవును, 40 పేజెస్ క్వశ్చన్ పేపర్ ఉంటే 40 పేజెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సివిక్స్ సెంటర్. ఎస్ సార్. అది కూడా హార్డ్ కాపీస్ ఇస్తాం, దాన్ని మళ్ళీ మీరు తీసుకెళ్లి దాన్ని చదవడం, దాన్ని కుస్తీ పట్టడం, ఎస్ సార్. దాంట్లో మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడం, అనాలిసిస్ చేయడం, ఇవన్నీ మీరు ప్రాపర్ గా చేస్తారు. ఎస్. ఇంకొకటి మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, మనకి గ్రూప్ 2 కి గ్రూప్ 1 కి సిలబస్ అనేది కొంత సేమ్ అయినా కామన్ కానీ ఉంటుంది. ఎస్ సార్. నాకు కానీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది స్టూడెంట్ కి. అంటే జస్ట్ ఒక 1 అవర్ ముందు కూడా ఒక స్టూడెంట్ 1 చదవాలా, 2 చదవాలా, సివిల్స్ చదవాలా, గ్రూప్స్ చదవాలా అని ఉంటుంది. మీకు అట్లాంటి కన్ఫ్యూజన్ ఏమైనా ఉండేదా ప్రిపరేషన్ లో? సార్ నేనైతే ఫస్ట్ అయితే గ్రూప్ 2నే పెట్టుకున్నా సార్ గోల్. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్. కొంచెం అంటే ఎగ్జామ్ టైంకి పెట్టేస్తే కొంచెం మనం హార్డ్ వర్క్ చేస్తే క్లియర్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్. గ్రూప్ 1 మొత్తం ఏంటంటే, అంటే సిలబస్ అయితే ఒకటే సార్. కాన్సెప్ట్స్ గ్రూప్ 2 గ్రూప్ 1 యూపీఎస్సి, కొంచెం గ్రూప్ 2 కన్నా గ్రూప్ 1 కి కొంచెం కాన్సెప్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. గ్రూప్ 1 తో పోల్చితే మనకి యూపీఎస్సి కొంచెం ఇక్కడ కాంపిటీషన్ లెవెల్ వేరేగా ఉంటుంది. కానీ మ్యాక్సిమం నేను అంటే మొత్తం సిలబస్ చూసేసరికి మ్యాక్సిమం సిమిలర్ గా ఉంటుంది సార్. ప్రతి దానికి కూడా కాన్సెప్చువల్ క్లారిటీ అయితే ఉంటుంది సార్, చాలా ఇంపార్టెంట్. వన్స్ గ్రూప్ 2 అంటే మనం ఒక వేలో వెళ్తే గ్రూప్ 2 గ్రూప్ 1 రెండింటిని కామన్ గా చదవచ్చు సార్. యూపీఎస్సి ఏంటంటే కొంచెం ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మనం వేరేగా తర్వాత చదవచ్చు. గ్రూప్ 2 గ్రూప్ 1 కి వచ్చేసరికి ఏంటంటే గ్రూప్ 2లో మొత్తం ఆబ్జెక్టివ్ సార్. రెండింటికి కావాల్సిందంటే కాన్సెప్చువల్ క్లారిటీ. అంటే ప్రతి టాపిక్ కూడా, అంటే ఇప్పుడు హిస్టరీ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్నా, ప్రతి దాని కూడా కాన్సెప్ట్స్ చాలా క్లారిటీగా మనం చదువుకోవాలి. అంటే ఈవెన్ మనం కోచింగ్ తీసుకున్నా, తర్వాత ప్రిపరేషన్ తీసుకున్నా, ఈవెన్ టెస్ట్ సిరీస్ తీసుకున్నా, మూడింటికి కూడా కాన్సెప్ట్స్ ఏంటంటే మనం ఏదో అంటే ఇక్కడ బిట్స్ లా మామూలుగా అలా చదవకుండా అసలు కాన్సెప్ట్ ఏంటి, దానికి కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయి, ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి. అంటే నేను ఏ కాన్సెప్ట్ చదివినా సరే ఇలానే చదువుతా సార్. ఫస్ట్ దాని బిగినింగ్ ఏంటి, దీనికి ఏమైనా ప్రెసెంట్ ట్రెండ్ వరకు తీసుకొస్తా సార్. ప్రతి టాపిక్ ని కరెంట్ అఫైర్స్ ఎంత వరకు ఉన్నాయి, ప్రెసెంట్ ఎంత వరకు దాని యొక్క టాపిక్ ఉంది, నేను ప్రతి దాన్ని ఇలానే చదువుతా. ఈవెన్ గ్రూప్ 2 కూడా నేను అలానే చదివేదాన్ని సార్. దీనివల్ల ఏంటంటే సేమ్ గ్రూప్ 2లో ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్టివ్ లో అడుగుతారు వాట్ ఈస్ వాట్ అని 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇదే మ్యాటర్ ని గ్రూప్ 1లో జస్ట్ అంటే మనకి అంటే కొంచెం అంటే ఒక ప్యాటర్న్ ఇస్తారు కాబట్టి, అంటే ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్, ఈ ప్యాటర్న్ లో పెట్టాలి సార్. ఇదే రెండింటికి ఒక తేడా. కానీ మాక్సిమం ప్రిపరేషన్ అయితే రెండింటికి కాన్సెప్ట్ క్లారిటీ అయితే చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ గ్రూప్ 2కి వచ్చేసరికి ఏంటంటే ఒక ఇంత టాపిక్ లో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తే మన ఆప్షన్స్ అనలైజ్ చేసుకుంటూ పెట్టాలి. అదే గ్రూప్ 1 అయితే టాపిక్ రాయాలి. దాన్ని కొంచెం ఇప్పుడు కాంపిటీషన్ నేచర్ కాబట్టి పక్కన వాళ్ళతో మనకు ఒక 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చేటట్టు కొంచెం మంచిగా దానికి మనం కొంచెం డెకరేటివ్ మీన్స్ కరెంట్ అఫైర్స్ జోడించడం, ట్రెండింగ్ ప్రకారం రాయాలి సార్. నేను అదైతే నేర్చుకున్నా. నెక్స్ట్ అయితే నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా సార్. అందుకే ఇప్పుడు తెలుసుకుంటున్నా సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. Thank- మన మీద మన కాన్ఫిడెన్స్ కంపల్సరీ గ్రూప్ 1 కొట్టచ్చు. కానీ సిలబస్ అయితే మాక్సిమం ఒకటే సార్. మాక్సిమం గ్రూప్ 2 గ్రూప్ 1 రెండు ఒకటే సార్. మెయిన్ ఇందులో చదివింది అక్కడ రాయాలి సార్, అంతే సార్. నిన్న ఒక మీ బ్యాచ్ ధనలక్ష్మి ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సార్, చెప్పండి. అమ్మాయిలకి కంపల్సరీ జాబ్ ఉండాలా, జాబుల్లో కూడా గవర్నమెంట్ జాబ్ ఉండాలా? ఎస్ సార్, ఉమెన్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటే ఫ్యామిలీ పరంగా, తర్వాత ఫ్యూచర్ పరంగా, అన్నిటి పరంగా బాగుంటుంది సార్. ఈరోజు మీకు గవర్నమెంట్ సర్వీస్ వచ్చింది, మీతో పాటు మీ ఫ్యామిలీ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ కదా? చాలా చాలా హ్యాపీ సార్. ఎందుకంటే రెస్పెక్ట్ అన్ని వస్తాయి సార్. ఎందుకంటే ఒక అమ్మాయి అంటే డిస్క్రిమినేషన్ అన్ని ఉంటాయి సొసైటీలో. మనకి ఏదైనా సాధిస్తే చాలా రెస్పెక్ట్ ఉంటుంది సార్. ఫ్యామిలీ మెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్, నేను నమ్ముతాను. చేస్తున్నారా మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు, కాలేజ్ ఫ్రెండ్స్? ఎస్ సార్, చాలా హ్యాపీ సార్. అందరూ కాల్ చేశారు సార్, చాలా హ్యాపీగా ఉంది. సో మీ విలేజ్ లో కూడా పండగ వాతావరణం ఉంటుంది కదా? ఆ విలేజ్ వాళ్ళు అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్. అంటే మా చుట్టుపక్కల ఎవరు డైరెక్ట్ గా డీటీ అయిన వాళ్ళు ఎవరు లేరు సార్, గ్రూప్ 2 వాళ్ళు కూడా. సో వాళ్ళైతే చాలా అంటే ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉంటారు కదా సార్, వాళ్ళు కాల్ చేసి మంచిగా సాధించారని చాలా మంది అప్రిషియేట్ చేశారు సార్. ఈవెన్ స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ కూడా, ఊళ్ళో అందరు కూడా. స్కూల్ టీచర్స్ కూడా అదొక గోల్ ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్. వాళ్ళు అక్కడ సర్వీస్ చేసిన తర్వాత మేము కూడా గ్రూప్ 2 అయినా కొట్టాలనేది ఒక టీచర్. ఎస్ సార్, వాళ్ళందరూ నాకు ఇప్పటికీ గుర్తు, మా మేడం ఒక మేడం, నేను కూడా గ్రూప్ 2 కొట్టాలని మేడం మేము ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం అంటే యాక్చువల్లీ మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కూడా పంపించింది. ఓకే ఓకే. సో అట్లా చాలా ఇన్స్పిరేషన్ అవుతారు మీరు, చాలా మోటివేషన్ చేయండి.
సో ఓకే. మీరు అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి మీరు ఇచ్చే టిప్ ఏంటి? చదవచ్చా వాళ్ళు? ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ చదవచ్చా? సార్. నేను ఇచ్చే సజెషన్ అంటే ఒకటే సార్. అంటే మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే దానికి ఫస్ట్ పేషెన్స్ గా ఉండాలి సార్. వన్స్ మనం ఇప్పుడు ఈ గ్రూప్ 2 జర్నీ అయితే ఒక 2 years 3 years ఉంటుంది సార్ నా జర్నీ. ఇక్కడ చాలా డైవర్షన్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది, చాలా ఉంటాయి. కానీ మనం ఒక గోల్ పెట్టుకుంటే దానికోసం ఎప్పుడు కూడా మనం ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి. లక్ ఆటోమేటిక్ గా వస్తుంది సార్. లక్ అంటే నా దృష్టిలో అయితే హెల్త్ సార్. హెల్త్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే ఫస్ట్ మామూలుగా మనం మంచిగా ఉండాలి. ఫస్ట్ ఏదైనా సాధించాలనుకున్నా ఆటోమేటిక్ గా లక్ ఫేవర్ చేస్తుంది సార్, హార్డ్ వర్క్ ఉంటే. అది నేను చాలా నమ్ముతాను. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 వచ్చేటప్పుడు ఒక గవర్నమెంట్ సెక్టర్ అంటే చాలా నెగిటివిటీ కూడా ఉంటుంది. అంటే మనకి ఏదైనా వస్తుందా, చాలా నెగిటివిటీ ఉంది బయట అని. ఫస్ట్ మనకి మనం సెల్ఫ్ బిలీవ్ చేయాలి. ఇది నాకు వస్తుందా, అంటే మన స్ట్రెంత్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, నిజంగా మనం హానెస్టీగా ఉండాలి సార్. ఇప్పుడు అంటే నేను చెప్పాను కదా సార్, టెస్ట్ సిరీస్ అయినప్పుడు నేను ప్రతి బిట్ ని కూడా ఇలానే అనలైజ్ చేస్తాను సార్. నేను నాతో హానెస్టీగా ఉంటా. ఎలా అంటే ఈ బిట్ నిజంగా నాకు లక్కగా వచ్చిందా, నాకు ఈ 4 ఆప్షన్ 3 ఆప్షన్స్ తెలిసి ఇంకో ఆప్షన్ పెట్టానా, లేదా 2 ఆప్షన్స్ తెలిసి నేను ఏమైనా అక్కడ లాటరీలా వేసానా, ప్రతి దాన్ని నేను అనలైజ్ చేసుకుంటా. నాకు హానెస్టీగా నాకు ప్రతి కాన్సెప్ట్ వచ్చినవి ఎన్ని, మిగతావి నేను ఎలా వచ్చాను, నేను ప్రతి బిట్ ని కూడా ఇలానే అనలైజ్ చేసేదాన్ని సార్. ఎందుకంటే మనం బయట వాళ్ళకి చూపించుకోకూడదు, మనకి మనం హానెస్టీగా ఉంటే డెఫినెట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం రాయాలి ఎగ్జామ్. సో నేను ఇప్పుడు ఈ టైంకి ఈ ఎగ్జామ్ లో నాకు లక్కగా ఏదో వచ్చేయచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు అదే రాకూడదు, అంటే రావాలని రూల్ లేదు కదా. కానీ హార్డ్ వర్క్ బిలీవ్ చేస్తే డెఫినెట్లీ మనం ఆ రోజు సక్సీడ్ అవుతామని నేను నమ్ముతా సార్. మనతో మనం హానెస్టీగా ఉండాలి. క్రిటిసైజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు బీటెక్ బ్యాక్గ్రౌండ్ కదా, నీకు ఏమైనా వస్తుందా, ఇటు సైడ్ ఎందుకు వచ్చావు, అవన్నీ పట్టించుకోకూడదు. మనం మనం ఒక గోల్ పెట్టుకొని దానికి క్లారిటీగా మనం వెళ్ళిపోయి మన జర్నీ ఎంత అయినా అవని, కానీ ఎండ్ ఆఫ్ ద డే మన హార్డ్ వర్క్ ఖచ్చితంగా పే ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మొన్న రిజల్ట్స్ వచ్చిన రోజు నాకు అర్థమైంది నా హార్డ్ వర్క్, నా పేషెన్స్, ఇవన్నీ. నేను ఆ టైం వరకు కూడా ఎంత నెగిటివిటీ ఉన్నా నేను ఎప్పుడు సైలెంట్ గానే ఉంటా. మనం మన రిజల్ట్స్ తో మన రిజల్ట్స్ మేక్ నాయిస్ అనుకుంటా, అలా ఉండాలి. కానీ వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. ఇంకొకటి, నేను ఒక అమ్మాయిని కాబట్టి ఒక అమ్మాయిగా డిస్క్రిమినేషన్ ఉంటుంది. మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, లేదంటే ఇది చేసుకో, అవన్నీ ఉంటాయి. అంటే మంచి మ్యాచ్ ఇలాంటివి చాలా ఉంటాయి, ఫ్యామిలీ పరంగా అవన్నీ ఉంటాయి. నేను ప్రతి అమ్మాయికి చెప్పుకుంది ఒకటే, అంటే మామూలుగా యాజ్ ఏ గర్ల్ గా, అంటే బై బర్త్ కొంచెం డిస్క్రిమినేషన్ ఉంటుంది, కానీ ప్రెసెంట్ ట్రెండ్ అయితే అలా మారుతుంది. సో మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ ఇండిపెండెంట్ గా ఉంటే మన వర్త్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ పరంగా ఉంటుంది, రేపు పొద్దున్న ఫ్యూచర్ పరంగా చాలా బాగుండిద్ది. ఎన్ని ఉన్నా ఏదున్నా మనం ఇద్దరికీ అకౌంటబుల్ గా ఉండాలి, మన పేరెంట్స్ కి. ఎందుకంటే వాళ్ళకి మొత్తం మనం ఫైనాన్షియల్ గా వాళ్ళే సపోర్ట్ చేస్తారు కాబట్టి బయట వాళ్ళు లేదా ఇంకెవరు ఏదన్నా సరే నేను పట్టించుకోకూడదు. ఎంత నెగిటివిటీ వచ్చినా మనకి ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి అకౌంటబుల్ గా ఉండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి సార్. నేను ఇది గోల్ పెట్టుకున్నా, నేను ఇంత టైం నాకు కావాలి, నేను సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేస్తాను, ఎవరు ఏదన్నా పట్టించుకోవద్దు, నేను మీకు అకౌంటబుల్ గా ఉంటాను, ఏదైనా అనుకుంటే మీకు నేను చెప్తాను సమాధానం అని చెప్పి మనం స్ట్రాంగ్ గా ఉండి హార్డ్ వర్క్ చేయాలి సార్. చాలా ఖచ్చితంగా పేషెన్స్ చాలా ఉండాలి. ఆ అంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక మాట అంటే వేరే వాళ్ళకి సమాధానం ఆ రోజుకి ఇవ్వగలం, కానీ మనం రిజల్ట్ ఇస్తే మనం అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఇదైతే నేను చాలా నమ్ముతాను. నేను సెల్ఫ్ మోటివేట్ గా అయితే ఒకటే సార్, పేషెన్స్. ఎందుకు అంటే గవర్నమెంట్ సెక్టర్ అనేది నేను ఒకటే ప్రిపేర్ అవుతా. మీకు అడ్మినిస్ట్రేషన్ అనేది మన చేతుల్లో ఏది ఉందో దాన్ని వదలకూడదు, మన చేతుల్లో ఏది లేదో అది పట్టించుకోకూడదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఎగ్జామ్ పడుతుందో మనకు తెలియదు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. అవన్నీ ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో ఉండేవి. మనం అక్కడ అటెంప్ట్ చేయడం, ఎగ్జామ్ రాయడం అనేది మన చేతుల్లో ఉండేవి. మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో మనం అది నేనైతే దాన్నే ఆలోచిస్తా సార్. మిగతా నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేదు సార్. ఈ జర్నీలో అయితే ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారు, అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్ నోట్ వచ్చిందా, దాన్ని నమ్ముతా సార్. ఇంకా ఏది నేను ఎప్పుడు పట్టించుకునేదాన్ని కాదు. ఫస్ట్ అంటే నేను ఎప్పుడు కూడా ఒకటే బిలీవ్ చేస్తా సార్, మనం ఏదైతే స్ట్రాంగ్ గా గోల్ పెట్టుకున్నామో కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ సార్. అంటే ఎవ్రీడే మనం దానికి ఎంజాయ్ చేస్తూ ఉండాలి. నేను ఈవెన్ 2 years నేను ఇంటికి వెళ్ళలేదు సార్. నాకు పండగలో ఏం తెలియదు సార్ అసలు. ఆ అంటే అలా అని పెద్ద పండుగ కదా ఈ రోజు వచ్చింది. డెఫినెట్లీ సార్. 2 years అసలు అంటే ఇంటికి కూడా వెళ్ళలేదు సార్ నేను. కోచింగ్ టైం కూడా, ఈవెన్ సివిక్ సెంటర్ కూడా పండగలో కూడా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు కూడా ఎగ్జామ్స్ పెట్టేసేవాళ్ళు సార్. నాకైతే అప్పుడు కొంచెం అంటే ఒకటే అనుకునేదాన్ని, అంటే ఇప్పుడు ఈ పండగ ప్రతిదాన్ని అంటే మన హార్డ్ వర్క్ ని మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి సార్. అంటే ఇది కష్టం అనుకుంటే
ఎప్పుడు కూడా అది బర్డెన్ గా ఫీల్ అవుతాం. ఈ రోజు ఎగ్జామ్ రాసా, ఈ రోజు మార్క్స్ వచ్చాయి, అమ్మ హ్యాపీ. ఈ పే ఆఫ్ అనేది ఒక డే వస్తుంది కదా అని ఎవ్రీడే నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని సార్. ఇదే సార్ నా. ఈ ఈ ఎగ్జామ్ లో మీకు చాలా బ్యాలెన్స్డ్ గా ఎస్ సార్, డెఫినెట్లీ. పర్సివరెన్స్ తో కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెట్టారు. మీలాంటి వాళ్ళు ఈ రోజు 10 మందికి రోల్ మోడల్ అవుతారు. ఎందుకంటే గ్రూప్స్ కు ప్రిపేర్ అవడమే ఒక నెగిటివ్, పోస్టులు తక్కువ ఉంటాయి, డిలే ఎస్. అవుతుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అనేసి వాళ్ళు చదవరు. ఇంకా మీ ఎస్. బ్యాచ్ లో అయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్ రోజు కూడా అవును సార్. చాలా ఇన్స్టెబిలిటీ డిస్ట్రాక్షన్. ఉండేది. ఇవంతా పక్కన పెట్టి ఎవరైతే కామ్ గా కన్సిస్టెంట్ గా చదివిన వాళ్ళకి సక్సీడ్ ఎస్ అయ్యారు. సార్. ఆ, రేపు ఇప్పుడు వచ్చి మొన్న సిపిటికి హాజరైన వాళ్ళు 1:2 రేషియోలో వచ్చి ఫైనల్ గా రాని వాళ్ళు, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ కి వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే బెటర్ అని మీ యొక్క సలహా? ఓకే. ఆ, అంటే ఇక్కడ మనం ఈ రోజు ఉన్నామంటే అంటే మామూలుగా ఏదో అని కాదు సార్. కొన్ని 1 మార్క్ లో పోయిన వాళ్ళు ఉంటారు, లేదంటే వాళ్ళు అంటే ఏమీ హార్డ్ వర్క్ చేయలేదని అర్థం కాదు సార్. కొన్నిసార్లు అంతే సార్, కొన్ని సిచ్యువేషన్స్ అంతే. ఆ ఏదైనా ఫెయిల్యూర్ ని మనమే తీసుకోవాలి. నేను ఒకటే అంటా సార్, ప్రతి దాన్ని అంటే ఈ రోజు అయితే సక్సెస్ అయ్యింది నేను చెప్పట్లేదు. అన్ని కలిసి వచ్చి అనుకుంటా సార్ నేను కూడా, ఎందుకంటే లక్ కూడా కొంత ఫేవర్ చేయాలి. ఆ టైంకి మనకి చాలా మంది హెల్త్ బాగాలేకపోవచ్చు, ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి సార్. ఆ ఇక్కడ నేను ఒకటే చెప్తా. ఆ ఇక్కడ మనకి ఈ రోజు రాలేదు అంటే బ్లేమ్ మనమే తీసుకుందాం. నేను ఎప్పుడు ఇలానే అనుకుంటా సార్. ఒకరు అంటే ఈ రోజు మనం సక్సెస్ అవ్వలేదు అనుకుంటే రీజన్స్ ఏదైనా కానీ, హెల్త్ ఏదైనా అవ్వని, అది మనకి నిజంగా అది మన వల్ల అంటే మనం చాలా హార్డ్ వర్క్ చేసాం, కానీ ఈ రేస్ మనం లేవలేకపోయాం, నాకు ఇక్కడ లేదు అంటే మీనింగ్ మనం హార్డ్ వర్క్ చేయలేదని కాదు. నేనేమనుకుంటా అంటే ఏదైనా అక్కడ అవ్వలేదు అంటే బ్లేమ్ మనం తీసుకుంటే సార్, మనం యాక్సెప్ట్ చేయాలి సార్ ఫస్ట్. దీని నుంచి మనం ఏంటంటే మోటివేషన్ గా తీసుకున్నాం, మన టైం మనకు ఒకటి వస్తుంది అని. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయిపోయారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనం కొన్ని మిస్టేక్ చేసాం అనిపిస్తుంది కదా సార్. దాన్ని మనం రిపీట్ చేయకుండా, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో మనకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నేను ఇంకోసారి రిపీట్ చేయను, అలా వెళ్తే చాలా బాగుంటుంది సార్. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా బ్లేమ్ మనం యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. ఇదైతే నేను తీసుకుంటాను. ఎందుకంటే ముందు ఎగ్జామ్స్ లో నేను చాలాసార్లు నేను ఎస్ఐలో ఫెయిల్యూర్ అయ్యాను సార్. అంటే మామూలుగా నాకు ఇదేమి గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది సార్. దీనికన్నా ముందు నేను చాలా ఎగ్జామ్స్ రాశాను సార్. చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి నా నుండి. నాకు ప్రతి ఎగ్జామ్ లో నేను ఎక్కడ తప్పు చేశాను, నాకు ఏ సబ్జెక్ట్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి, అలా కరెంట్ అఫైర్స్ చదవలేదు ఒకసారి, ఇలా నేను అలా రెక్టిఫై చేసుకుంటూ అలా వచ్చాను సార్. గ్రూప్ 2 అంటే ఖచ్చితంగా నేను అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి అయితే ఒకటే చెప్తా, ఫెయిల్యూర్ గా అసలు తీసుకోవద్దు. మన టైం మనకు ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. మంచిగా హార్డ్ వర్క్ చేసుకొని ఇంకా తప్పుడు రిపీట్ చేయకుండా, ఇంకా ప్రిపరేషన్ ని ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు, అంటే ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనలైజ్ చేసుకుంటూ ఇంకా బాగా చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి సార్. డెఫినెట్లీ. అంతే సార్. మీరు చాలా ప్రాపర్ గా క్లారిటీతో చెప్పారు. మీరు అనుకుంటున్న డ్రీమ్ డిటి ఎస్. నుంచి డీసీకి, డిప్యూటీ తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ గా గ్రూప్ 1 సర్వీసెస్ మీరు కంపల్సరీ సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ క్లారిటీ తెలుస్తుంది నాకు మీతో మాట్లాడుతుంటే. ప్రతి ఈ లాస్ట్ 2 years 2023, 24, 25 ప్రిపరేషన్ అనేది ఒక 3 years మనం ఫోకస్ చేసి డెఫినెట్లీ సార్. కంటిన్యూ చేయడం అనేది దట్స్ నాట్ ఈజీ. అలా కంటిన్యూ చేసి వాళ్ళ యొక్క మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకున్న వాళ్ళు ఏదో రోజు కంపల్సరీ సర్వీస్ వస్తుంది. డోంట్ బీ ఇన్ ద నెగిటివిటీ ఫ్రెండ్స్ కానీ వాటిని కానీ మీరు సోషల్ మీడియాలో వచ్చేటి కానీ పట్టించుకున్నారంటే, పర్టికులర్ గా అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, సీనియర్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎస్ సార్. 1:2 రేషియోలో వచ్చి సిపిటికి వచ్చి సర్వీస్ రాని వాళ్ళ బాధ మనము డిస్క్రైబ్ చేయలేము. ఎట్లయితే సక్సెస్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, మీరు లాస్ట్ వరకు వచ్చి మన పేరు ఎస్ సార్. సర్వీస్ డెఫినెట్లీ. అప్లికేషన్ లో లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కొంతమందికి అలాంటి ఉండొచ్చు. ఎస్. వాళ్ళంతా కూడా మళ్ళీ మీ యొక్క ఎనర్జీని రీగెయిన్ చేసుకొని రీస్టార్ట్ చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా సర్వీస్ వస్తుంది. డెఫినెట్లీ సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా మందిని మోటివేట్ చేయాలి. మోటివేట్ చేసి మీరు చదువుకున్న కాలేజీ, మీరు చదువుకున్న స్కూల్స్, మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా. సో ఎందుకంటే నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే, సక్సెస్ వచ్చిన వాళ్ళకి ఏ ఆపర్చునిటీ వచ్చినా అక్కడ మనం మాట్లాడితే, నేను కూడా కనెక్ట్ చేసుకున్నాను. మా కాలేజ్, మా ఊరు, మా మండలం, అతను Yes. చేశాడు నేను చేయగలను, ఎస్ సార్. డెఫినెట్లీ సార్. అది ఉంటుంది, కనెక్షన్ అనేది ఉంటుంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Every story is inspiring, every story is different, but success is common. Thank you once again.
ఓకే సార్. థ్యాంక్ యూ సార్.